ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది దే ఆర్ కన్ఫ్యూజ్డ్ బేసికల్లీ కోర్సెస్ ఒకవేళ పైథాన్ తీసుకుంటే ఫ్యూచర్ ఉందా లేదా, ఒకవేళ ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి. సో అలా మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయితే మీరు వాట్ డూ యూ సజెస్ట్? సో బేసిక్గా మనం ఏంటంటే ఇప్పుడు నేను నా ఓన్లీ టార్గెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే లైక్ యూ కెన్ గో విత్ పైథాన్. ఓకే, లైక్ ఇంకా పైథాన్తో నేను ఇంకా నేర్చుకోవచ్చు అంటే ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఏమొస్తుంది మనకి, లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్ కనెక్టివిటీ, ఏపీఐ టెస్టింగ్, మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఈ ఒక్క ఫుల్ స్టాక్ పైథాన్లోనే పైథాన్, నెక్స్ట్ ఇంకా వచ్చినప్పటికి HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, MySQL, APIs, రెస్ట్ఫుల్ APIs, రెడిట్, ఇవన్నీ ఉంటాయి అనమాట. లైక్ ఫుల్ స్టాక్ పైథాన్ వరకు నేర్చుకోవాలనుకుంటే, లేదు నేను ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకే నేర్చుకోవాలంటే ఓన్లీ పైథాన్ ఇస్ ఎనఫ్. ఓన్లీ పైథాన్. బట్ అది ఎందులో ఉండాలి, మాస్టర్ అవ్వాలి పైథాన్ లో. ఈవెన్ మీరు నిద్రపోయినప్పుడు కూడా ఆ కోడింగ్, ఆ ప్రోగ్రామింగ్ వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఆ లెవెల్ అయితే మీరు ఏఐకి వెళ్ళొచ్చు.